దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరుల ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? చాలా అందరం తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవా, ఈ దినము నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుకోబోచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుకొంచున్నాం. మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును నేడు మాకు దయచేయండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకునే కృపను దయచేయండి. వాక్యాన్ని శ్రద్ధగా విని ఏకాగ్రతతో ఆ మాటలని విని మా హృదయంలో భద్రపరుచుకొని ఓపికతో ఫలించే కృపను దయచేయండి. వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా స్పందించి మారు మనసును పొంది నీ వెలుగులోనికి ప్రవేశించే కృపను దయచేయండి. నీ దాసును అభిషేకించి నీ మహిమార్థమై వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. యోబు భక్తుడు పలికిన కొన్ని మాటలు ఇంకా ఈ అధ్యాయంలో ఉన్నాయి. వాటిని నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. యోబు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకి ముందుగా కొన్ని సాదృశ్యాలు చూపిస్తూ మానవుని యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనం వరకు మానవుని జీవితం ఎలాంటిదో వర్ణించాడు. 7వ వచనం నుండి మానవుని మరణాన్ని గూర్చిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చెట్టుని సాదృశ్యంగా తీసుకొని వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చును, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఒక చెట్టుని నరికివేసిన తరువాత వేర్లన్నీ కూడా పాతగిలిపోయినా, పైకి చెట్టు కనబడకుండా పోయినా, మరలా కింద వేర్లకు ఎక్కడైనా చిన్నగా తడి తగలగానే ఆ మొద్దులో నుండి చిగురు బయటికి వస్తుంది. మరలా దానికి ఒక క్రొత్త జీవము బయటికి వచ్చినట్టుగా కనబడుతుంది. చెట్టు నరకబడి మరలా చిగురు వస్తుంది, కానీ మనిషి చనిపోయిన తరువాత మరలా బ్రతకగలడా? చెట్టుకు ఉన్న ఆ తిరిగి జన్మ మరలా మనకుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 9వ వచనం 10వ వచనంలో చూస్తే, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? చనిపోయిన తరువాత ఏమి జరగబోతుంది, వారి పరిస్థితి ఏమైపోతుంది అనేది యోబు యొక్క ప్రశ్నకు తాను జవాబు కొంతవరకు చెప్పాడు. కానీ ప్రతి మానవుడు ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలి. 14వ వచనంలో కూడా అదే రకమైన ప్రశ్న వేస్తున్నాడు. చూడండి, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుని ఉందును. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? 2 ప్రశ్నలు ఇక్కడ యోబు వేస్తున్నాడు. దానికి సమాధానం మనం అందరం కూడా తెలుసుకుందాం. ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోతారు? ఒక మనిషి చనిపోగానే ఏం జరుగుతుంది? అసలు చనిపోయిన నరులు మరలా బ్రతుకుతారా? ఈ 2 ప్రశ్నలకు మనము సమాధానము ఒకసారి బైబిల్లో నుండి తెలుసుకుందాం. లోకం ఏమనుకుంటుంది దాని గురించి కూడా ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? ఈ ప్రశ్న ఒక నాస్తికునికి వేశామనుకోండి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఇంకేం జరుగుతుంది, మనిషి మరణంతో జీవితం అంతమైపోతుంది, దాని తర్వాత ఇంకేం ఉండదు ఇక. అది వారిచ్చే సమాధానం. మనిషి ఉనికిని గురించి కూడా సరైన సమాధానాన్ని నాస్తికులు చెప్పలేరు. చాలాసార్లు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని హేళన చేస్తూ ప్రశ్నలు అడుగుతుంటారు నాస్తికులు. మీరు దేవుడు దేవుడు అంటున్నారు, ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా? దేవుడు ఇవన్నిటిని కలుగజేశాడంటున్నారు, అసలు దేవుణ్ణి మీరు చూడకుండానే భ్రమలో ఉంటున్నారు అని నాస్తికవాదులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని హేళన చేస్తూ ఉంటారు. చాలాసార్లు వాళ్ళే మనని ప్రశ్నలు అడుగుతూ విమర్శిస్తుంటారు, కానీ అసలు ప్రశ్నలు అడగాల్సింది మనము. సరే, దేవుడు లేడంటున్నారు కదా, మరి ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది అని అడిగితే, ఇదంతా
ఒక పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడులో నుండి ధూళి వచ్చింది. ఆ ధూళి నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. గ్రహాల్లో జీవులు ఏర్పడ్డారు. కోతి వచ్చింది. కోతి నుండి మనిషి వచ్చాడు. ఇది వాళ్ళ వివరణ. సృష్టి ఎట్లా వచ్చిందంటే దేవుడు లేకుండా వచ్చిందని. సరే సార్, ఇవన్నీ మీరు చూసారా అని అడిగాడు. అంటే చూడలేదు. మరి నువ్వు చూడని దాన్ని నమ్ముతున్నావు, మేము చూడని దేవుని నమ్ముతున్నాం, మాకు మీకు తేడా ఏంటి? మనిషి యొక్క ఉనికిని గూర్చి అడిగినా వారు సమాధానం చెప్పలేరు. మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో దానికి సమాధానం చెప్పలేరు. మనిషి అసలు భూమి మీద ఎందుకు పుట్టాడు, ఎందుకు జీవించాలి, పర్పస్ ఏంటి అన్న ప్రశ్నకు కూడా నాస్తికులు సమాధానం చెప్పలేరు. దీనికి సమాధానం చెప్పగలిగిన వాడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే. దేవుడు ఉన్నాడు, ఆయననే మనను కలుగజేశాడు, ఆయన ఉద్దేశంతో సృష్టించాడు. చనిపోయిన తర్వాత కూడా ఇంకేదో జీవం ఉంది అన్న విషయాన్ని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సరే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక్కొక్క మతములో ఒక్కొక్క రకమైన విశ్వాసాలు ఉన్నాయి. కొంతమంది చనిపోతే మరలా ఇంకొక జన్మ ఉంటుంది, ఇంకొక జన్మలో ఇప్పుడు జీవించిన విధానాన్ని బట్టి ఇంకొక జన్మలో మనిషిగా పుట్టాలో జంతువుగా పుట్టాలో అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు. అంటే ఈ బ్రతికిన దినములన్నీ కూడా మనము పాపంలో జీవిస్తే నెక్స్ట్ జన్మలో కుక్కల్లాగానో పందుల్లాగానో పుడతామన్నమాట. అది ఒక అభిప్రాయం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని. పునరపి మరణం పునరపి జననం. పుడుతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం, ఇలా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఇది ఒక రకమైన విశ్వాసం. ఆలోచిద్దాం దాంట్లో కూడా ఎంతవరకు సత్యం ఉందో. చనిపోయిన తరువాత ఇప్పుడు భూమి మీద నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? భూమి మీద అందరూ పాపంలోనే జీవిస్తున్నారు, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి అందరూ చనిపోయినప్పుడల్లా నెక్స్ట్ జన్మలో ఏమై పుట్టాలి? అందరూ చెప్పరండి, పందులుగానో కుక్కలుగానో పుట్టాలి, అంతే కదా. మరి ఇంత మునుపు చనిపోయిన వాళ్ళందరూ నీతిమంతులా? వాళ్ళే మనుషులై పుట్టారా? ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే భూమి మీద నీతిమంతులు లేరు, చనిపోయే వారందరూ జంతువులే అయిపోతే భూమి మీద ఇప్పుడు మనుషుల కంటే ఎక్కువ జంతువులే ఉండాలి. అది ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. పైగా మనిషి జంతువుగా పుట్టడము, మనుషులుగా మరలా పుట్టడము, ఈ ప్రాసెస్ అంతా జరిగితే స్వర్గము నరకం ఎప్పుడు ప్రవేశిస్తాడు మనిషి? స్వర్గం ఉంది, నరకం ఉంది అంటున్నాము. మరి ఎప్పుడు స్వర్గంలో ప్రవేశిస్తాం, ఎప్పుడు నరకంలో ప్రవేశిస్తాం? అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగి ఎప్పుడో నీతిమంతుడు అయిన తర్వాత అప్పుడు స్వర్గానికి. సరే, కుక్కలాగా పుట్టావు, కుక్కలాగా పుట్టాక నీకు పరిశుద్ధత ఏం తెలుస్తుంది? అప్పుడు నీ ప్రాసెస్ మళ్ళీ మనిషిగా పుట్టాలంటే కుక్కకేం తెలుసు? వచ్చే జన్మలో కుక్క అయి పుట్టాడు అనుకోండి ఒక వ్యక్తి. ఆ కుక్క సత్యాన్ని నేర్చుకొని పరిశుద్ధతను కాపాడుకొని ఉంటేనే నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనిషి పుడతాడు. ఇదంతా ఆలోచిస్తున్నట్లయితే అది సత్యమని మనము ఎంచబడడానికి అవకాశం లేదు. మరి మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రపంచమంతటికి ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. శాస్త్రము వర్ధిల్లుతూ ఉంది, సైన్స్ వర్ధిల్లుతూ ఉంది, అభివృద్ధి చెందుతుంది దేశాలన్నీ కూడా. కానీ ఆఫ్టర్ డెత్ ఏంటి పరిస్థితి? మరణం లోపు ఉన్న దాని గురించి మానవుడు ఆలోచిస్తున్నాడు. పరిశోధనలన్నీ చేస్తున్నారు. దేనికోసం అంటే మరణం తప్పించుకోవడానికి. మరణం ముందు ఎన్ని వ్యాధులు వచ్చినా దానికి ట్రీట్మెంట్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత బాగానే ఉంది. సరే, మరణం తర్వాత ఏంటి? దాని గురించి దాని తర్వాత ఏమైనా చేయగలిగే అవకాశాలు ఉన్నాయా? చనిపోయిన తరువాత మనిషిని మరలా తిరిగి బ్రతికించడానికి సైన్స్ ఏమైనా ప్రయోగాలు చేయగలుగుతుందా? ఆ ప్రయోగాలు ఫలిస్తాయా? తిరిగి తీసుకొని రాగలడా మనిషిని అని అంటే ఇంపాసిబుల్. ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళి, సరే ఈయన చనిపోయాడు, మీరు ఏదైనా మంచి ట్రీట్మెంట్ చేసి ఇతను మరలా తిరిగి తీసుకొని రండి. చనిపోయిన నరుడు మరలా బ్రతుకునా అని ప్రశ్నించాడు. మళ్ళీ ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకురండి అని అంటే మనుషులకు అది అసాధ్యము. తీసుకెళ్ళిపోండి అంటాడు అంతే. ఒక వ్యక్తి చనిపోగానే ఇంకా 2 నిమిషాలు కూడా హాస్పిటల్లో ఉంచరు. మీరు తీసుకెళ్ళకపోతే బయటపడేస్తామంటారు అంతే. చనిపోయిన తరువాత ఇక ట్రీట్మెంట్ ఏమీ మనిషి చేయలేడు. మరి ఏం జరుగుతుంది అసలు చనిపోగానే? ఇవన్నీ కూడా ఇంత మునుపు బేసిక్ బైబిల్ కోర్సులో నేను చెప్పాను. అయినా వాటిని గురించి కొంత వివరణ తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. మానవుడు చనిపోగానే ఒక చిన్నపాటి తీర్పు జరుగుతుంది. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది, మన్నైనది మునుపటి వలె తిరిగి మన్నైపోవును, ఆత్మ పంపిన దేవుని యొద్దకు చేరుతుంది. ఈ ఆత్మ దేవుడిచ్చింది కనుక మనిషి చనిపోగానే శరీరంలో నుండి ఆత్మ సపరేట్ అయిపోయి ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. శరీరము
మట్టిలో కలిసిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి సమాధి చేస్తాం. మంచి పాలరాతితో పెద్ద సమాధి భవనాన్ని ఏమన్నా కట్టుకుంటారేమో. మనకున్న డబ్బు హోదాని బట్టి మన కుటుంబీకులు మనను గూడ్చి ఒక పెద్ద శిలము, పెద్ద కోటగోడలాగా ఏదైనా తాజ్మహల్ లాంటిది కట్టొచ్చేమో. కానీ ఆత్మ సంగతి ఆలోచించాలి. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ దేవుని దగ్గర జడ్జిమెంట్ జరుగుతుంది. ఈ ఆత్మను ఎక్కడికి పంపాలి? 2 టెంపరరీ ప్లేసెస్ ఉన్నాయి. పాతాళము, పరదైసు అనే పదాలు ఉన్నాయి బైబిల్లో. పాతాళము అన్న స్థలము భూమి యొక్క అగాధ స్థలములో ఉంది. అది శిక్షా స్థలము. చనిపోయిన వ్యక్తులు వారి పాప క్షమాపణ పొందకపోతే వారి ఆత్మలు పాతాళంలో వేయబడతాయి. పాప క్షమాపణ పొంది దేవుని రక్షకునిగా స్వీకరించి దేవుని కొరకు జీవించిన వారి ఆత్మలను పరదైసు అనే స్థలానికి దేవుడు పంపుతాడు. చనిపోగానే దూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్ళి దేవుని ముందు నిలబెడతారు. దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. ఒకవేళ అతడు భక్తిపరుడైతే దూతలు వచ్చి అతన్ని కొనిపోయి మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళి పరదైసులో అప్పగించి వస్తారు. ఒకవేళ ఇతడు రక్షింపబడని వ్యక్తి అయితే, పాప క్షమాపణ పొందకుండా ఉన్నట్లయితే దూతలు వచ్చి పాతాళంలో నెట్టేస్తారట. ఈడ్చుకుంటూ వెళ్ళి పడేస్తారు. ఎందుకంటే అది సంతోషంగా వెళ్ళే ప్లేస్ కాదు అది. నేను రాను వద్దు అని వాళ్ళు అక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి పాతాళంలో పడేయాల్సి వస్తుంది. చనిపోయిన తర్వాత ఇలా జరుగుతుందన్న విషయం మనిషి ఆలోచించాలి. వీటిని గురించి ఆలోచించండి. పాతాళము భూమి యొక్క అగాధ స్థలంలో ఉంది. భూమి యొక్క కేంద్ర కోర్ ప్లేస్లో ఉంది పాతాళం అనే ప్లేస్. ఆ స్థలం ఎలా ఉంటుందో కొంత వివరణ మనకు అవసరము. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ కేంద్ర స్థలం అని మీరు ఒకవేళ పరిశోధన చేస్తే పిల్లల పాఠ్యపుస్తకాల్లో, సోషల్ సైన్స్ బుక్స్లలో ఈ విషయం రాసి ఉంటుంది. మనం ఇప్పుడున్న ఈ సర్ఫేస్ నుండి 6000 కిలోమీటర్లు వెళ్తే అక్కడ భూమి యొక్క కేంద్ర స్థలం, కోర్ ప్లేస్ ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ 6000 కిలోమీటర్లు వెళ్తే భూమి యొక్క ఇంకొక సర్ఫేస్లో బయటకు వస్తాం. 6000 కిలోమీటర్లో కేంద్రం ఉంది. ఇప్పుడు ఆలోచించండి, 6000 కిలోమీటర్లో పరిస్థితి ఎలా ఉంటుందో. భూమి పైన వేడి ఉష్ణోగ్రత 0 డిగ్రీలు ఉందనుకోండి, 0 డిగ్రీస్ ఉంది. 1 కిలోమీటర్ తవ్వుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ ప్రతి కిలోమీటర్కి 1 డిగ్రీ టెంపరేచర్ పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. 1 కిలోమీటర్ తవ్వుకుంటూ వెళ్తే అక్కడ వేడి ఎంత ఉంటుంది? కిలోమీటర్కి 1 డిగ్రీ. అంటే 1 కిలోమీటర్ వెళ్ళినప్పుడు 1 డిగ్రీ ఉంటుంది. 100 కిలోమీటర్కి వెళ్తే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. 200 కిలోమీటర్లు వెళ్తే 200 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇప్పుడు 100 డిగ్రీల దగ్గర ఆలోచిద్దాం ఒకసారి. 100 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే అది ఎలా ఉంటుందో వివరణకు చెప్తున్నాను. నీళ్లు మసిలి ఆవిరి కావడానికి ఎన్ని డిగ్రీలు కావాలో తెలుసా? నీళ్లు కాబెట్టుకుంటాం, ఆ నీళ్లు మసిలి ఆవిరైపోవడానికి ఎన్ని డిగ్రీల వేడి కావాలి? 100 డిగ్రీల ఉష్ణోగ్రత చాలు. 100 డిగ్రీలకే నీళ్లు మసిలి ఆవిరైపోతాయి. ఆ 100 డిగ్రీల్లో ఉన్న నీళ్ళని మన చర్మం మీద వేసుకుంటే ఎలా ఉంటుంది? దాన్నే ఈ చర్మం తట్టుకోలేదు. మొత్తం బొబ్బలు వచ్చేసి తట్టుకోలేకుండా కేకలేస్తాము. 100 డిగ్రీలకే. ఆలోచించండి, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు అలా వెళ్తూ 6000 కిలోమీటర్లకు వచ్చారనుకోండి భూమిలో. అక్కడ ఎన్ని డిగ్రీలు ఉంటుంది వేడి? 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి లోపలనే. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. సైన్స్కి ఇప్పుడు తెలిసింది అది. బైబిల్లో దేవుడు స్పష్టంగా రాశాడు, భూమిలో అగాధములో అగ్నిమయమైనట్లుండెను. మొత్తం భూమి కిందలో బగబగబగ మండిపోయే అగ్నిగుండం ఉంది లోపల. అందుకొరకే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు లావా పర్వతాల నుండి బయటికి వస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుంది? భూమి యొక్క అగాధ స్థలంలో ఆ ఉష్ణోగ్రతకు రాళ్ళు సైతము పేస్ట్ అయిపోయి కరిగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు దాంట్లో ఉన్న లావా అంతా బయటకు వస్తుంటుంది. ఈ భూమి కింద అంత భయంకరమైన స్థలం ఒకటి ఉంది, అగ్నిమయమైపోయిన ఒక శిక్షా స్థలం. దాన్నే పాతాళం అంటారు. ఒక్కసారి ఊహించండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత మనిషి ఒకవేళ రక్షింపబడకపోతే పాతాళం అనే ఒక శిక్షా స్థలంలో అతని ఆత్మ పడవేయబడుతుంది.
ఇది మనకెలా తెలుసు? యేసు ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ధనవంతుడు, లాజరు అనే ఇద్దరు వ్యక్తుల యొక్క మరణము తరువాత జరిగిన సంఘటన యేసు ప్రభు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రపంచమంతా ఈ ప్రశ్నతోనే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ప్రశ్నతోనే ఉండిపోవడానికి వీల్లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకొని తీరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభు దీన్ని స్పష్టంగా తెలియజేశాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు అనే దీన దరిద్రుడు చనిపోయాడు. చనిపోయిన తరువాత వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? ధనవంతుని యొక్క ఆత్మ పాతాళంలోనికి పంపబడింది. లాజరు యొక్క ఆత్మ పరదైసుకి పంపబడింది. పరదైసు భక్తులందరూ నివాసం ఉండే వారి ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలము. ఆదాము మొదలుకొని చివరి మానవుడి వరకు ఎవరెవరు భక్తిపరులు ఉంటారో వారందరినీ కూడా దేవుడు విశ్రాంతిని ఉంచడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అదే పరదైసు. అయితే గమనించండి, పరదైసు అనేది పరలోకం కాదు, పాతాళం అనేది నరకం కాదు. ఇవన్నీ టెంపరరీ ప్లేస్. ఆ తరువాత అంతిమ తీర్పు ఉంటుంది. ఆ అంతిమ తీర్పు తరువాత పరదేశంలో ఉన్న వాళ్ళందరూ నూతన యెరూషలేము అనే పట్టణానికి వెళ్తారు. పాతాళంలో శిక్షణ అనుభవిస్తున్న వారందరూ దీనికంటే ఇంకా భయంకరమైన అగ్నిగుండం ఉంది, నరకము అనేది వేరు. ఈ 6000 డిగ్రీలకే మనం అమ్మో అనాల్సి వస్తుంది. దీనికంటే ఇంకా తీవ్రమైన ఉష్ణోగ్రత కలిగిన స్థలం ఒకటి ఉండబోతుంది, అది నరకము. అక్కడ ఫైనల్ జడ్జిమెంట్ తరువాత పాతాళంలో ఉన్న వారందరూ కూడా అక్కడికి చేర్చబడతారు. ఈ ధనవంతుడు లాజరు కథని బాగా ఆలోచించినట్లయితే, ఒకసారి అందులో పడవేయబడిన తరువాత మనిషి పరిస్థితి ఏమవుతుందంటే, చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతుకునా అని అడుగుతున్నాడు యోబు. దీనికి 2 ఆన్సర్స్ చెప్పొచ్చు మనం. బ్రతకడు అనే ఆన్సర్ చెప్పాలి, రెండవది బ్రతుకుతాడు అనే ఆన్సర్. ఎస్, నో, 2 ఆన్సర్స్ ఉన్నాయి దీనికి. సరే, దానికంటే ముందు నేను ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు నీవు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ ప్రశ్నకి నువ్వేం జవాబు ఇస్తావు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని నీకు నిశ్చయత ఉంది? ఇక్కడ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. పరదైసు, పాతాళం అనే 2 స్థలాలు ఉన్నాయి. నీవు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ నిశ్చయత ఉందా? నా ఆత్మ భక్తులున్న పరదైసు అనే స్థలానికి వెళ్తుందని. ఇంకా ఇక్కడ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా మారు మనస్సును పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా అలాగే జీవిస్తూ ఒకవేళ మరణిస్తే ఆత్మ వెళ్ళి పాతాళం అనే స్థలంలో శిక్షను అనుభవిస్తుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట, వేదన, యాతన ఉంటుంది. ధనవంతుడు తన అనుభవాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ యాతన తట్టుకోలేకపోతున్నాను, బాధ తట్టుకోలేకపోతున్నాను అని వర్ణించాడు. ఈరోజు మనకు ఒక అవకాశం ఉంది. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా, మీరు ఏళ్ల తరబడి చర్చకు వస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, ఒకవేళ చనిపోయిన తరువాత దేవుని రాజ్యంలోనికి వెళ్తానన్న నిశ్చయత లేకపోతే ఈరోజు హృదయాన్ని ఒకసారి సరి చేసుకోవాలని కోరుచున్నాను. ఇంకా బాప్తిస్మం నుండి నిర్లక్ష్యం చేస్తున్నవారు, రక్షణ నుండి నిర్లక్ష్యం చేస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇంకెన్నేళ్ళు బ్రతుకుతామని ఊహిస్తున్నారు? ఇప్పుడు కాదులే, తర్వాత ఆలోచిద్దాం అని పోస్ట్పోన్ చేస్తున్నావు. ఎన్ని రోజులు బ్రతుకుతానన్న గ్యారంటీ ఉంది? గడిచిన ఆరాధన వాక్యంలోనే విన్నాం మనం, మనిషి ఆయుష్కాలం అల్పమైనది, ఆవిరి నీడతో పోల్చబడింది, పువ్వు లాంటిది, అప్పుడే కనబడుతుంది, అంతలోనే వాడిపోతుంది. అంత షార్ట్ టర్మ్ లైఫ్ మనది. ఎంత జాగ్రత్త తీసుకోవాలి. కొద్ది సమయంలోనే రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మనం వెంటనే మారు మనసును పొందితే మంచిది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేవుడిచ్చిన ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు. సో జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే రక్షింపబడిన వారు కూడా మారు మనసును పొంది బాప్తిస్మం తీసుకొని కూడా మరలా దేవునికి దూరంగా జీవిస్తున్న స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, దేవునితో సమాధానం లేకుండా దేవునికి దూరం అయిపోయి పడిపోయిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే మరలా ఒకసారి ప్రశ్నించుకోండి. మీకు నిశ్చయిత ఉందా? నేను చనిపోతే మరలా దేవుని రాజ్యంలోనికి నా ఆత్మ వెళ్తుందా? ఆలోచించండి. ఆ నిశ్చయిత లేకపోతే ఈరోజు పశ్చాత్తాపడి మారు మనసును పొందాలని కోరుచున్నాను. సరే, ఇక చనిపోయిన తర్వాత మనిషి తిరిగి వస్తాడా అంటే రాడు అనే ప్రశ్న, దానికి సమాధానం రాడు అని ఒక సమాధానం. చనిపోయిన తర్వాత పక్క కూర్చొని అందరూ ఏడుస్తూ ఉంటారు. అమ్మా ఒక్కసారి మాట్లాడమ్మా, ఒక్కసారి మరలా తిరిగిరా, నాకు ఒక్కసారి కనిపించు, పొద్దునే ఛాయ్ కావాలని అడిగావు, రోజు అడిగేవాడు, ఈ ఒక్కరోజు ఇదిగో నీకోసం ఛాయ్ తీసుకొని వస్తా,
పాపం ఆ చనిపోయిన వ్యక్తిని కూర్చి ఇంటి వాళ్ళందరూ కూడా ఇలా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారి కనిపించు, ఒక్కసారి కళ్ళు తెరువు, ఒక్కసారి మాట్లాడు. నువ్వు ఎంత గొంతు చించుకొని ఏడ్చినా అది సాధ్యం కాదు. చనిపోయిన తర్వాత అటే ఇక మరలా ఇటు వచ్చే అవకాశం లేదు. చనిపోయి పాతాళంలో పడ్డ తర్వాత అయ్యో ఇంత వేడి ఉంటుందని మా పాస్టర్ చెప్పినప్పుడు అర్థం కాలేదు, కానీ ఓహో ఇట్లుంటుందా, దేవా ఈ ఒక్కసారి పర్మిషన్ ఇవ్వు, బయటకు వచ్చేస్తా, ఇప్పటి నుండి బుద్ధిగా బ్రతుకుతా అని నువ్వు పర్మిషన్ తీసుకొని వస్తే అలాంటి అవకాశాలు ఏం లేవు. కలలు కనకండి. ఏమో ఇట్లుంటుందని తెలిస్తే నేను ఎప్పుడో మారు మనసును పొందేవాడిని అని పాతాళంకి వెళ్ళిన తర్వాత అక్కడ మారు మనసును పొంది చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడానికి దేవుని దగ్గర పర్మిషన్ అడిగినా నీ ప్రార్థన వినే వ్యక్తే ఉన్నాడు అక్కడ. ధనవంతుడు పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఇక్కడ దాహం తట్టుకోలేకపోతున్నాను, గొంతు ఎండుకుపోతుందో, ఒక చుక్క నీటి బిందువు నా నాలుక మీద పోయించానంటే నో, నీ ప్రార్థన వినేవాడు ఉండడు, నీ ప్రార్థనకి జవాబు రాదు, నువ్వు ఏం అడిగినా నీకు అక్కడ నీకు అడిగిన దానికి జవాబు రాదు, నీ సమస్యకి పరిష్కారం జరగదు. అంతే, లైఫ్ ఒక్కసారే, ఈ జీవితము ఒక్కసారే ఉంటుంది. ఆ ఒక్కసారి ఉన్న జీవితాన్ని, ఒకే జీవితాన్ని చాలా జ్ఞానంగా ఖర్చు పెట్టుకోవాలి. లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు అనేక మంది. దేవుడిచ్చిన ఈ విలువైన జీవితమును నువ్వు జ్ఞానంగా ఖర్చు పెట్టాలి. ఒకసారి అయిపోయిందంటే అంతే, అటేక మళ్ళీ రిటర్న్ రాదు. అలాగే రక్షింపబడిన వాళ్ళని కూడా చెప్తున్నాను, రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడాలి. చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడిన తర్వాత నా కోసం ఏం పని చేసావంటే, అయ్యో నా లిస్టులో ఏం లేవా నాయన, జీతం ఏం లేదా, సరే నాకు పర్మిషన్ మళ్ళీ ఒక 4 సంవత్సరాలు వెళ్ళి నీకోసం భూమి మీద పని చేసి వస్తానని అడిగితే అంత ఈజీగా పర్మిషన్ దొరకదు మనకి. ఒకసారి అటు వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడి మరలా పశ్చాత్తాపడి నేను వెళ్ళి భూమి మీద ఏదైనా పని చేసుకొని వస్తానైనా అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వడు. చనిపోక మునిపే దేవుని కోసం ఏదైనా చేయాలంటే అవకాశం ఉంది. ఈరోజు క్రీస్తు సువార్త పరిచర్య కానివ్వండి, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను వినియోగించే విషయంలో కానివ్వండి, ఉన్న ఈ కొద్ది కాలంలోనే ఆ పనిని సంపూర్తి చేద్దాం. యేసు ప్రభు వచ్చేటప్పుడు జీతమును పట్టుకొని వస్తాడు. ఎవరెవరు దేవుని కోసం ఏం పని చేశారో దాన్ని లెక్క చూసి వారికి జీతం ఇస్తాడు. ఆ జీతాన్ని పొందుకోవడానికి భూమి మీద ఇప్పుడే అవకాశం ఉంది సంపాదించుకోవడానికి. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాము, మానవుని జీవితము ఒక కూలివాణి వంటిది. మరి ఆ కూలి పని చేయకుండా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు ఎలా నిలబడతాం? చనిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. చనిపోక మునిపే ఆ పని చేయాలి. ఓకే, ఇంకొక సమాధానం, చనిపోయిన తరువాత నరుడు బ్రతుకునా అంటే ఆ బ్రతుకుతాడు. చనిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు. మళ్ళా భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వారందరూ బ్రతుకుతారు. విశ్వాసులు బ్రతుకుతారు, అవిశ్వాసులు కూడా బ్రతుకుతారు. మనిషి జీవితానికి మరణమే ముగింపు కాదు. అది నాస్తికులకు తెలియదు. మరణంతో అంతం అయిపోతుంది అనుకుంటారు. నో 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 నో, మరణముతో జీవితం అంతం కాదు. మరణముతో తర్వాత ఇంకొక జీవితం ఉంది. చనిపోయిన ప్రతి వ్యక్తి ఒకరోజు మరలా తిరిగి లేస్తాడు. అయితే 2 భాగాలుగా లేస్తారు. 2 పునరుత్థానాలు ఉన్నాయి. మొదటి పునరుత్థానములు అనగా యేసు ప్రభు 2వ రాకడ రోజు ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసును పొందిన వారందరూ, చనిపోయిన వాళ్ళందరూ సమాధులు తెరవబడతాయి. వారు మరలా తిరిగి లేస్తారు. అయితే మహిమా శరీరాలతో తిరిగి లేస్తారు. ఆ తర్వాత భూమి మీద 1000 ఏళ్ళు యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. అది అయిపోయిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులందరూ చనిపోతారు. చనిపోయిన వారందరూ కూడా పునరుత్థానం మరలా చెందుతారు. వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీసుకొని పోబడతారు. అవిశ్వాసుల పునరుత్థానం ఒకటి ఉంది. భూమి మీద ప్రతి ఒక్కడు లేస్తాడు. అవిశ్వాసులు లేపబడినా ప్రయోజనం ఏమీ లేదు, వారు నరకానికి పంపబడతారు. ఇవన్నీ బేసిక్ బైబిల్ కోర్స్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు యోబు అడిగిన ప్రశ్నకు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది, చనిపోయిన తర్వాత మనిషి బ్రతుకుతాడా అంటే మనకందరికి స్పష్టమే. చనిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది, తీర్పు జరుగుతుంది, మనం వెళ్ళే ఒక స్థలం ఉంది. చనిపోయిన తర్వాత మనిషి బ్రతుకుతాడంటే ఆ బ్రతుకుతాడు, కానీ ఇదే శరీరంతో కాదు, మహిమా శరీరాలతో బ్రతుకుతాడు. యోబు యొక్క ప్రశ్నకి ఇది సమాధానం. ఇక యోబు యొక్క మనవి దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఏం మనవి కోరుకుంటున్నాడో 13వ వచనం చూడండి. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారి వరకు నన్ను చాటును నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను. చాలు. యోబు ఒక విచిత్రమైన కోరిక కోరుకుంటున్నాడు. దేవా, నీవు నన్ను పాతాళంలో దాచి ఉంచు అనగా, పాత నిబంధన కాలం అంతట్లో కూడా మీరు చూస్తే పాతాళం అంటే ఇప్పటివరకు నేను చెప్పిన పాతాళం కాదు, సమాధి లేదా చనిపోయిన తర్వాత ఆత్మలు వెళ్ళే స్థలం అంతవరకే వాళ్ళకి తెలుసు. ఇంతకు మునుపు
భూమి కింది భాగంలోనే పాతాళము పరదైసు 2 స్థలాలు అక్కడనే ఉండేవి. సో చనిపోయిన వ్యక్తులందరూ భూమి యొక్క అగాధ స్థలంలోనికే వెళ్తారు అనేది భక్తులందరి నమ్మిక. ఇక్కడ యోబు చెప్పే విషయం ఏంటంటే, అయ్యా నన్ను సమాధిలో దాచి ఉంచు. ఎప్పటి వరకు అనంటే, నీ కోపము నా మీద చల్లారేంత వరకు. ఇప్పుడు ప్రస్తుతం నీ కోపాన్ని అనుభవిస్తున్నాను, ఈ కోపం నుండి నాకు విడుదల కావాలంటే కొద్ది రోజులు నన్ను తీసుకెళ్ళి పాతాళంలో దాచి ఉంచు, నీ కోపం చల్లారిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని రా. యోబు పునరుత్థానాన్ని గురించి ఆశించట్లేదు ఇక్కడ, కానీ కొద్ది రోజులు మరణమై ఆ తర్వాత మరలా బ్రతికితే బాగుండు. ఎంత విచిత్రమైన కోరిక ఆయనకుందో చూడండి. అంటే అదే జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. మరణించిన తరువాత నాకు అక్కడ నెమ్మది ఉంటుంది అన్న ఆలోచన ఉంది ఆయనకి. చనిపోయిన తరువాత నాకు నెమ్మది ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మరణమే పరిష్కారం అనుకుంటున్నారు. చనిపోతే బాధలన్నిటి నుండి విడుదల పొందుతాం, అంతే కదా. ఎందుకు ఈ బాధలు, ఒక్కసారి ప్రాణం పోతే అయిపోతుంది అనుకొని ప్రాణం తీసేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చనిపోయిన తర్వాత నెమ్మది ఉంటుంది అన్న దాంట్లో ఒక సత్యం ఉంది, దాంట్లో ఒక మనం తప్పుగా అర్థం చేసే విషయం కూడా ఉంది. ఎవరికి చనిపోయిన తర్వాత మేలు అంటే భక్తులకు, దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోతే వాళ్ళకి విశ్రాంతి స్థలంలోకి వెళ్తారు, అది వాళ్ళకి ఆశీర్వాదం. మారు మనసు రక్షణ లేకుండా ఆత్మహత్య చేసుకొని నీ ప్రాణాన్ని నువ్వు దేవునికి విరుద్ధంగా చంపుకొని ఆత్మహత్య చేసుకొని ప్రయత్నం చేసి విశ్రాంతి దొరుకుతుంది, బాధల నుండి విడుదల పొందుతానంటే తప్పు. అది భూమి మీద ఉన్న జీవితం కంటే ఇంకా భయంకరమైన స్థలంలోనికి వెళ్తావు, అది ఇంకా భయంకరమైన నరకాగ్నిగుండంలోనికి నేను నడిపిస్తుంది. చావు అనేది విశ్రాంతి అందరికీ కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చనిపోయిన వాళ్ళకే అది విశ్రాంతి. ఇప్పటి నుండి ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు, వారు విశ్రాంతిలోనికి ప్రవేశించుచున్నారు. యోబు చెప్పిన మాటలో ఒక సత్యము, దేవా ఇక్కడ నేను ఈ శ్రమను అనుభవించకుండా కొద్ది రోజులు నన్ను సమాధిలోనికి తీసుకొని వెళ్ళు, అక్కడ నేను కొద్ది రోజులు ఉంటాను, నాకు ఒక టైం డిసైడ్ చేయి, ఇన్ని రోజులు నువ్వు అక్కడ ఉండాలని డిసైడ్ చేయి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను బయటికి తీసుకొని రా. యోబు మరలా అదే జీవితాన్ని కావాలని కోరుకుంటున్నాడు. అనగా యోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకసారి పాతాళంలోకి వెళ్ళేసి మరలా వస్తే ఇప్పుడున్న బాధలన్నీ మాఫీ అయిపోతాయి, దేవుని కోపం చల్లారిపోతుంది, ఇప్పుడు నేను ప్రశాంతంగా బ్రతకొచ్చు. అంటే ఒకసారి చనిపోయి మరలా బ్రతికినప్పుడు నాకు ఇప్పుడున్న కష్టాలు తర్వాత ఉండవు అనేది యోబు యొక్క నిరీక్షణ. సరే, ఇక్కడ యోబు చెప్పిన దాంట్లో అతని ఆలోచన అంతా కూడా కొంతవరకే భౌతికమైన విధంగా ఆలోచిస్తున్నాడే కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత విశ్రాంతిలోనికి వెళ్తాడు, మరలా అతడు పునరుత్థానం చెందుతాడు. ఇక భూమి మీద ఇప్పటి వరకు అనుభవించిన శ్రమలు ఏవి అతనికి ఉండవు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము, భూమి మీద నరుల కాలము బాధాకరమైనది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకసారి పునరుత్థానం జరిగి మరలా జీవించేటప్పుడు ఇక అవన్నీ మనకు ఉండవు. విశ్రాంతిలోని ప్రవేశిస్తాం, యుగయుగములు నిత్య జీవంలో ఆనందిస్తాం. యోబు ఆ జీవితాన్ని గురించి ఆశిస్తూ ఉన్నాడు. యోబులో నిరీక్షణ కూడా కనబడుతుంది. చనిపోయిన తర్వాత బ్రతుకుతారంటే బ్రతుకుతారు అనే ఉద్దేశం ఉంది. 14వ వచనం చూడండి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుయుందును. 15వ వచనం కూడా. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీ హస్తాకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. చాలు. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, ఒకవేళ నిజంగానే బ్రతికితే నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. చనిపోయిన తర్వాత మరలా బ్రతికే అవకాశం ఉంటే, దేవా ఈ భూమి మీద బ్రతికిన నీ యుద్ధ దినములు నేను ఇంకా నిరీక్షణ కలిగి ఎదురు చూసుకుంటూ బ్రతుకుతా. ఇంకా కొద్ది రోజులే కదా, ఇది అయిపోయినాక నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతాను, బ్రతికినప్పుడు నాకు కొత్త జీవితం వస్తుంది. నిజంగా అది ఓకే అనుకుంటే, నీవు అలా చేస్తావు అనుకుంటే, నేను ఈ భూమి మీద బ్రతికే కొన్ని రోజులు నిరీక్షణతో బ్రతుకుతాను. భూమి మీద బ్రతికిన యుద్ధ దినములు కొంతకాలమే అనుకుంటూ నన్ను నేను ధైర్యపరుచుకుంటూ ఆదరించుకుంటూ, తర్వాత కొత్త జీవితం ఉంది కదా, తర్వాత మంచి రోజులు ఉన్నాయి కదా, తర్వాత యుగయుగములు జీవిస్తాను కదా, తర్వాత బాధలు లేని జీవితంలోకి అడుగు పెడతాను కదా అనే నిశ్చయతతో భూమి మీద బ్రతికిన రోజులు ఆదరణతో బ్రతకగలను అంటున్నాడు. ఈరోజు మనకందరికీ కలిగే ఆదరణ ఈ మాట ద్వారానే. భూమి మీద ఎన్ని కష్టాలున్నా, యుద్ధ దినములున్నా మనకు ఒక నిరీక్షణ ఉంది, ఇవి కొద్ది రోజులే, ఆ తరువాత మనం నిత్యత్వంలోనికి వెళ్తున్నాం
అక్కడ ఏ బాధ వ్యాధి రోగం లేని గొప్ప ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నాం. ఆ నిరీక్షణతో మనం బ్రతికినప్పుడు భూమి మీద ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ బ్రతకొచ్చు. పర్వాలేదు, రేపు ఎల్లుండి ఇంకా అయిపోయింది అనుకుంటూ బ్రతకొచ్చు. ఈ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఈ తక్కువ కాలంలో నిరీక్షణ లేకపోతే నష్టపోతాం. మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. యేసయ్య వస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ తీసుకొని పోతాడు. ఈ 3 విషయాలు ఈరోజు మనం దృష్టిలో పెట్టుకుందాం. మొట్టమొదటిది యోబు యొక్క ప్రశ్న, దానికి బైబిల్ ఇచ్చిన సమాధానం. నెక్స్ట్ యోబు యొక్క మనవి, ఆ మనవి కొంతవరకు భూ సంబంధమైన రీతిగా మాట్లాడాడు, కానీ ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఆ మనవి మనందరి జీవితంలో నెరవేరుతుంది. మనం చనిపోతాం, మరలా తిరిగి లేస్తాం, దేవునితో పాటు యుగయుగములు ఉంటాం. అలాగే మూడవది యోబు యొక్క నిరీక్షణ. నేను ఎదురు చూస్తానయ్యా, చనిపోయి మరలా నన్ను బ్రతికించే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటే నేను ఖచ్చితంగా ఆ దినం కోసం ఎదురు చూస్తానంటున్నాడు. ఆ నిరీక్షణతో మనం అందరం బ్రతకాలి. పాత నిబంధన భక్తులందరూ కూడా పునరుత్థానమునందు విశ్వాసం ఉంచారు. చనిపోయిన వారు మరలా తిరిగి లేస్తారని బైబిల్ అంతా సాక్ష్యం ఇస్తుంది. దీన్ని గూర్చిన పూర్తి వివరణ క్రొత్త నిబంధనలో మనకి ఇవ్వబడింది. యేసు మరణించి తిరిగి లేపబడడం ద్వారా, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ ఆయన తిరిగి లేపగలడు. మరణము యొక్క కోరలను ఆయన విరిచివేయగలిగాడు గనుక మరణమునకు లోనైన మన శరీరాలను కూడా ఆయన తిరిగి మరణపు బంధకాలను విడిపించి మనల్ని రక్షించగలిగిన సమర్థుడు ఆయన మాత్రమే. లోకమంతా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నప్పుడు విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు మీరు యేసుని ప్రకటిస్తున్నారు? మాకు మా దేవుళ్ళు లేరా? మేము యేసు ప్రభుని ఎందుకు విశ్వసించాలి అనే ప్రశ్న సమంజసమైనదే. దానికి సూటి అయిన సమాధానం ఏంటంటే, యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని గెలిచి లేచినవాడు. మరణానికి లోనైన ప్రతి మానవుణ్ణి విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. మరణం దగ్గర విజయం సాధించిన వ్యక్తి ఇంకెవరూ లేరు గనుక ఆయననే మనకు రక్షకుడు. ఆయన ద్వారానే మనకు విమోచన. ఆయనందు నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. రాకడ రోజు ఎత్తబడే ఆ సిద్ధపాటు మన జీవితంలో ఉండాలి. ఎత్తబడతానన్న నిశ్చయత మన జీవితాల్లో ఉండాలి. ఒకవేళ అలాంటి నిశ్చయత లేకపోతే, ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నట్టు మన హృదయాల్లో ఏదైనా మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నట్లయితే ఈరోజు సరిదిద్దుకుందాం. ఏదో ఒకరోజు ఈ యాత్ర ముగించాలి, తర్వాత ఉన్న ప్రపంచం గురించి ఆలోచించండి. పరలోక సంబంధమైన వాటి మీదకి మన మనసును త్రిప్పుదాం. దేవుడి మాటలు దీవించగా కందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన మాటలు ఒకసారి హృదయంలో నెమరు వేసుకుందాం. ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఈ భూమి మన స్థిర నివాసం కాదు. ఏదో ఒకరోజు మరణము మన తలుపు తడుతుంది. మరణము మనకేమీ నష్టాన్ని చేకూర్చేది కాదు. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు కనుక ధైర్యము, నిశ్చయత, నిరీక్షణ మన జీవితంలో ఉండాలి. సిద్ధపాటు అవసరము. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు దేవుడు మీ కొరకే మీతోనే మాట్లాడుతున్నాడని గ్రహించి ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మారు మనసును పొందండి. రక్షింపబడి కూడా దేవునికి దూరంగా జీవిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు పశ్చాత్తాపడి దేవునితో సమాధానం పడండి. నీ ప్రాణం ఏ రోజు పోతుందో నీకు తెలియదు కనుక ఏ రోజు దేవుడు నీ ప్రాణాన్ని తీసుకున్నా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ మీద నేరాలేమీ లేకుండా జాగ్రత్త పడు. హృదయం ఎల్లప్పుడూ శుద్ధీకరంగా, పరిశుద్ధంగా ఉండేటట్లుగా చూసుకుందాం. ప్రతి క్షణము మన హృదయాన్ని సరి చేసుకుంటూ నిందారహితులముగా ఉండడానికి మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు యోబు మాటల్లో నుండి కొన్ని పాఠాలు మేము నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చావు నాయనా. యోబు ప్రశ్న అడిగాడు, చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? మనిషి తిరిగి బ్రతుకునా అని ప్రశ్నించాడు. అవును ప్రభువా, ఈ ప్రశ్న ప్రపంచమంతట్లో ప్రతి మానవుని హృదయంలో కూడా ఉంది. అయితే నీ లేఖనముల ద్వారా ఆ ప్రశ్నకి నీవు సమాధానాన్ని ఇచ్చావు. ప్రతి మానవుడు చనిపోయి మరలా తిరిగి లేస్తాడు. మరణము అంతం కాదు, మరణం తరువాత కూడా నిత్య జీవం అనేది ఉన్నది అని నీ లేఖనం మాకు స్పష్టంగా తెలియజేస్తుంది. నీ పరిశుద్ధ లేఖనందు విశ్వాసం ఉంచి మారు మనసును పొంది క్రీస్తు శిలువ త్యాగము ద్వారా పాప క్షమాపణ పొంది ప్రతి ఒక్కరూ నిత్య జీవంలో పాలు పొందాలని ఆశిస్తున్నాం. ఈ భూమి మీద ఏ నరుడు నశించిపోవడం నీ చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి రావాలని నువ్వు ఆశిస్తున్నావు. ఈ మాటలు వింటున్న వారిలో నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించి వారి హృదయాలు నీ తట్టు త్రిప్పి భయంకరమైన నరకం నుండి తప్పించబడి
నీ రాజ్యంలో యుగయుగంలో ఆనందించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, అట్టి నిరీక్షణతో బ్రతకడం మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.